నిన్న అంటే జూలై 27 అర్ధరాత్రి నుండి జూలై 28 ఉదయం వరకు డాచిగామ్ అనే నేషనల్ పార్క్ సమీపంలోని హార్వాన్ అనే అడవుల్లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. అసలు ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయిందంటే, హార్వాన్ అనే అటవీ ప్రాంతం నుండి భారత సైన్యానికి ఒక శాటిలైట్ సిగ్నల్ ట్రేస్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఏదైతే డివైస్ నుండి సిగ్నల్ని ట్రేస్ చేశారో అదే డివైస్ పహల్గామ్ ఉగ్రదాడిలో యూజ్ చేసినట్లు భారత సైన్యం నిర్ధారించుకున్న వెంటనే ఆపరేషన్ మహాదేవ్ అనే కోడ్ నేమ్తో మొత్తం 3 టీంలు, అంటే అందులో ఆర్మీ, సిఆర్పిఎఫ్, ఎస్ఓజీ అంటే స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఈ 3 టీంలు కూడా కమాండో ఆపరేషన్తో ఒక భారీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 3 ఉగ్రవాదులు చనిపోతే అందులో ఒకడు పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అండ్ మెయిన్ టెర్రరిస్ట్ అయిన సులేమాన్ కూడా ఉన్నట్టు సైన్యం నిర్ధారించుకుంది. అసలు ఎంత యాదృచ్ఛికం అంటే, ఇవాళే పార్లమెంట్ సమావేశాలలో ఆపరేషన్ సింధూర్ గురించి డిబేట్ జరుగుతుంటే అదే సమయంలో ఆపరేషన్ మహాదేవ్ను కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం, అందులోనూ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ప్రధాన ఉగ్రవాది అయినటువంటి సులేమాన్ని హతం చేయడం కూడా చాలా నిజంగా ఇది మంచి పరిణామం చెప్పుకోవచ్చు. బట్ ఈ ఒక్క ఎన్కౌంటర్తో ఉగ్రవాదం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందంటే ముమ్మాటికి పోదు అనే చెప్పాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ విధంగా ఆపరేషన్ మహాదేవ్ లాంటి మరెన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ అప్డేట్స్ మీ ముందుకి సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ రూపంలో చేస్తూ ఉంటాను. బట్ నాకు మీ నుండి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రిప్షన్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.